అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అనమాట. అదేంటిదంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళనమాట. అంటే ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా తెలుసు కదా. అయితే ఇట్లా స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి ఈ సైడ్స్ కనబడకుండా అనమాట. మనం చీర అంతా నీట్గా కట్టుకుంటాం. చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి కట్టుకుంటాం అనమాట చీర అనేది. కట్టిన తర్వాత ఏమైందంటే అన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తాయి. ఒక దగ్గరికి వచ్చేసినప్పుడు ఏంటంటే ఇటు సైడ్ అంతా కనిపిస్తుంది. ఇటు సైడ్ అంతా కూడా దగ్గరికి వచ్చేసే వరకు ఈ కొంచెం కంఫర్ట్గా అనిపిది అనమాట. అన్ఈజీగా అనిపిస్తుంది. కాకపోతే అందరు కట్టుకున్నారు కాబట్టి మనకు కూడా అట్లా వేసుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుందండి. అందులో నేను కూడా ఒకదాని అనమాట. నాకు కూడా ఏంటంటే అలాంటి సమస్యతో నేను ఆ సమస్య ఎదుర్కొంటున్నా కాబట్టి నేను మీకు నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇట్లా మనం ఏంటంటే సన్నగా ఇట్లా పెట్టుకుంటాం. మనం ఇంత చిన్నగా పెట్టుకుంటాం. మనం కనిపిస్తుందా? నేనైతే 4 పెట్టుకుంటా. అంతకంటే కొంచెం ఇంకా కొంచెం చిన్న బార్డర్స్ కొంచెం ఇంకా నైస్ కనబడాలంటే కనుక 5 పెట్టుకుంటా అనమాట. 5 పెట్టినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ పిన్ పెట్టేటప్పుడు కూడా ఏంటంటే అన్నీ ఒక దగ్గర కానీ పెట్టొద్దండి. కొంచెం కొంచెం జరుపుకుంటాం. చూడండి, ఇంక నాది కనిపిస్తుందా? ఇట్లా కొంచెం కొంచెం అంటే చాలా దూరం కాదు, కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇంత వ్యవధిలో ఇంత దూరంలో మనం పెట్టిన అవన్నీ కొంచెం పెట్టాలన్నమాట. ఎట్లనో ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇవి సమానంగా ఉన్నాయి కదండి. కొంచెం ఇట్లా ఇట్లా జరుపుకుంటూ ఇవైతే చాలా వచ్చినాయి. ఇట్లా అనమాట. మనం ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఒక చిట్కా. ఇట్లా పెట్టినాం అనుకోండి, ఇట్లా కొంచెం వెడల్పు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనకు. ఇదైతే ప్రీప్లేటింగ్ చేసిన అదే అనమాట. చూడండి, అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి దగ్గరికి నెట్టుకొస్తుంది కాబట్టి ఇట్లా సైడ్లు అనేది కవర్ కాదనమాట. కొంచెం జరిపి పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ పిన్ను కనిపిస్తుందా మీకు? ఇట్లా కొంచెం జరిపి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసేయాలి. వెనక మాత్రం అన్ని సమానం అనుకొని వెనక సైడ్ పిన్ అనేది ఒకటి పెట్టుకోవాలి. పెట్టినప్పుడే ఇక్కడ మనకు కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. కూర్చున్న తర్వాత చూడండి, ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఇట్లా కవర్ అవుతుంది అనమాట. ఇట్లా వచ్చేస్తుంది. ఇవి ఎన్ని ఉన్నాయి అనుకున్నారు? ఇవి చూడండి ఎన్నో. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయండి. 8 పెట్టినా కూడా మనలాంటి వాళ్ళకు నడుము కనపడకుండా సైడ్లకు కనపడకుండా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. కనిపిస్తుందా? ఇట్లా కవర్ చేసుకోవచ్చు. పళ్ళు అనేది ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇంత దూరం వచ్చేసింది. ఇంకేం కనిపించదు ఇంకా మనకి. ఇక్కడ వైపు కూడా ఇక్కడ ఏం కనిపించదు అనమాట. 2 సైడ్లు కవర్ అయిపోతుంది. ఇట్లా కట్టుకున్నప్పుడు ఏంటంటే మనం దొడ్డుగా అట్లా అనిపించమన్నమాట. నీట్గా ఫ్లాట్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందాక కట్టుకున్న చీర కూడా చూడండి, చూపిస్తా. ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఒక పిన్ను కుచ్చులు అనేవి జరుపుకుంటూ పెట్టుకోవాలి. కొంచెం వెడల్పు పని పెట్టుకోవాలి. ఇక్కడ అనేది కొంచెం ఇట్లా అనేసి ఇక్కడ కొంచెం జరిపి పెట్టుకున్నాం అనుకో, మనకి ఇట్లనే ఇక ఉండాలి అంటే కనుక ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసి ఇట్లా వదిలేసినాం అనుకోండి, ఇక్కడ ఇట్లనే కవర్ అయిపోతుంది అనమాట. మన పొట్ట కనిపించదు, ఎక్కడ కూడా ఏ ప్లేస్ కూడా మనకు కనిపించదు అనమాట. మంచిగా నీట్గా అనేది ఉంటుంది. మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఇంకేమన్నా డౌట్లు ఉంటే కనుక మీరు కామెంట్లో పెడితేనే నేను వీడియో చేసి పెట్టగలుగుతా. మీకు నిజంగా డౌట్ ఉందా లేదా అనేది కూడా నాకు తెలుస్తుంది కదా. చీర కట్టుకునే విషయంలో ఏమేమి డౌట్లు ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు ఎట్లా సమస్య ఎదుర్కొంటారు, కట్టి చూపేయడం ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనేది నాకు కామెంట్లో పెట్టండి. మీ అందరికీ వీడియో చేసి పెడుతూ ఉంటా. చూడండి, ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా చూడండి, ఎక్కడ కూడా మన శరీర భాగాలు అనేవి కనిపించకుండా మనం కట్టుకున్నాం అనుకోండి, చీర అనేది చీరకు ఉందాతనం వస్తుంది, మనకు కూడా ఒక గౌరవం ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా శరీర భాగాలు కనిపించకుండా కవర్ చేసుకుంటూ నీట్గా ఎంత మందంగా ఉన్న వాళ్ళైనా కూడా ఇట్లా కట్టుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? సింగిల్ లేయర్ వేసుకున్నా కవర్ అయిపోతుంది. లేదంటే ఇట్లా బార్డర్లు ఉన్నప్పుడు ఏంటంటే బార్డర్ వచ్చే కట్టుకున్నాం అనుకోండి, ఇట్లా బార్డర్ ఉన్నాయి మాత్రం కిందికి వదిలేస్తే కొంచెం లుక్ కనిపించదు. మనకి ఇక్కడ బార్డర్ కనిపించాలనే కోరిక కూడా ఉంటుంది కాబట్టి ఈ టైప్లో కట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. ఇదైతే నేను 4 స్టెప్స్ పెట్టిన. 5 కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ఇట్లా మీరు ఫాలో అవ్వండి. ఎక్కడ కూడా మనకు కనిపించకుండా పెట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ కొంచెం జరిపి పెట్టిన చూడండి, ఇట్లా పెట్టుకోవాలి.
కొంచెం ఇట్లా జరిపి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్, ఇగో ఇక్కడ సైడ్ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసినాం అనుకోండి, మనం ముందు కొంగినా వెనుక కొంగినా కూడా మనకు అనేది ఏది ఇబ్బంది కాదనమాట. అట్లా ట్రై చేయండి, మీరు చాలా బాగుంటుంది. ఇలా ఇంకేమన్నా డౌట్లు ఉంటే అడగండి, కామెంట్లో అడుగుతుంటే నేను అన్ని వీడియోలు చేసి పెడుతుంటా. పట్టు చీర ఎలా కట్టుకోవాలి, ఫ్యాన్సీ చీర ఎలా కట్టుకోవాలి, కాటన్ చీర ఎలా కట్టుకోవాలి, ఎలా ఉన్న వాళ్ళు ఎలా కట్టుకుంటే బాగుంటుందో, మీరందరూ ఎలా ఉన్నారో మీ కామెంట్లు పెడుతుండండి. మీకు తగ్గట్టుగా చీరలు కట్టి చూపిస్తా. ప్లస్ ప్రీ ప్లేటింగ్ కూడా ఎట్లా చేసుకోవాలి, ఎలాంటి బాడీ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళు ఎట్లా చేసుకుంటే బాగుంటుందని మీరు ఓన్గా మీరే చేసుకోవచ్చు. అన్ని రకాలుగా చేసుకుంటే ఇక మనకు మనం చేసుకున్నది మన కోరికకు అనుకూలంగా మనం చేసుకోగలుగుతాం. డబ్బులు ఇవ్వలేక చేయించుకోలేక కాదు, మన మనసుకి ఎట్లా కావాలనేది కూడా మనం సొంతంగా చేసుకోవచ్చు అనమాట. అట్లా చేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటుంది. ఎక్కడ ఎట్లా చేసుకోవాలో అట్లా వేసుకుంటాం అనమాట. అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్లు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ కామెంట్లతోటే మిగతా వాళ్ళకు కూడా యూజ్ అయ్యే వీడియోలన్నీ మనం చేసుకుంటూ పోదాము. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే బ్యూటీకి సంబంధించినవి కానీ, జుట్టుకు సంబంధించినవి కానీ, ఫేస్కు సంబంధించినవి కానీ, శారీకి సంబంధించినవి కానీ, ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా మీరు కామెంట్లో పెట్టండి. నేను వెంటనే వీడియో చేసి పెడతా. మీ సమస్యను నా సమస్యగా భావించి మీకు చూపిస్తుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.